మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార నివాసాలని అతలాకుతలమవుతున్నాయి. ఉప్పాడ సముద్రపు ఒడ్డున మత్స్యకారుల నివాసాలను సముద్రం మింగేస్తోంది. ముందస్తుగా వారంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినప్పటికీ వారి నివాసాలు రాకాసి అలల తాకిడికి కుప్పకూలుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి. ఇమ్రా, మోంతా తుఫాను మరికొన్ని గంటల్లో సముద్రాన్ని తాకనుంది. దీనికి సంబంధించి సముద్రం అంతా కూడా భీకరంగా మారింది. సముద్రపు అలలన్నీ కూడా రాకాసి అలలుగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా ఏదైతే ఉందో మత్స్యకారులు గృహాలన్నీ కూడా సముద్ర గర్భంలో కలిపేసుకున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. అంటే నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు మోంతా తుఫాను సంబంధించిన ఎఫెక్ట్ కాకినాడ తీర ప్రాంతాన్ని అయితే భారీ ఎత్తున ముంచెత్తిందని చెప్పొచ్చు. ఇప్పటికీ గృహాల్లో నివసిస్తున్న వారందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకైతే అధికారులు తరలించారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ గృహం అయితే మాత్రం నిన్నటి వరకు కూడా ఈ గృహంలో మనుషులు మత్స్యకారులు అయితే నివసించారు. ఈ రోజు ఆ గృహం సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి. సముద్ర గర్భం అంటే గంటకు ఈ తుఫాను ఏదైతే ఉందో తీరం దాటే సమయాన్ని 6 గంటలకల్లా ఇది ఏదైతే ఉందో తీరానికి చేరుతుందని చెప్పి మనకి అందుతున్న సమాచారం మేరకు, వాతావరణ శాఖ అందుతున్న సమాచారం మేరకు సాయంత్రం 6 గంటలకల్లా ఉప్పాడ తీరానికి చేరుతుంది తుఫాన్ అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి గంటకు కూడా కెరటాలు రాకాసి అలల్లా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులందరినీ కూడా తరలించారు. ఇంకా మరి కొంతమందిని కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నాం, కొన్ని ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. మొత్తం ఇవన్నీ కూడా నిన్న మొన్న కూడా ఇందులో మత్స్యకారులు నివసించారు, మత్స్యకార గృహాలుగా చెప్పారు. కాకపోతే ఈరోజు మొత్తం కూడా సముద్ర గర్భంలో కల్పించుకున్న పరిస్థితి. అంటే ఇంచుమించుగా ఇవే కాదు, ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఇంచుమించుగా 20-30 ఇళ్ళు దాకా నేలమట్టం అయ్యాయి. దానికి సంబంధించి ఏదైతే ఈ తుఫాను తీరానికి చేరే సమయం దగ్గర పడడం కావడంతో ఉవ్వెత్తున మొత్తం అలలు, రాకాసి అలలన్నీ కూడా మొత్తం తీరానికి చేరుకుంటున్నాయి. మొత్తం ఇప్పటికే కూడా సముద్రం అల్లకొల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తం కెరటాలు కూడా ఏదైతే ఉందో సముద్రం పొంగినట్టు మొత్తం ఉవ్వెత్తున సముద్ర తీరానికి అయితే వస్తుంది. మరి కొన్ని గంటల్లో ఇంచుమించుగా 6-7 గంటల్లో అయితే మాత్రం ఉప్పాడ తీర ప్రాంతానికి అయితే మాత్రం అయితే తీరాన్ని చేరనుంది. దీనికి సంబంధించి 5 గంటల పాటు తీరం నుంచి అయితే మాత్రం ఈ తుఫాను ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా తీరం చేరిన అనంతరం కూడా మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సముద్రం మొత్తం కూడా చాలా అల్లకల్లోలంగా ఒక భయానకమైన వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా సముద్ర తీర ప్రాంతం అంతా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిర్మానుషం ఇదంతా కూడా మత్స్యకారులతో ఇప్పుడు తీర ప్రాంతం అంతా మొత్తం కూడా కామేశ్వరరావు, ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది? ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ తీర ప్రాంతంలో అక్కడ నివసించే వాళ్ళు? ప్రస్తుతం యమునా ప్రస్తుతానికైతే మాత్రం చాలా వరకు మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఇంకా మొత్తం కొంతమంది మేము రాము, మా నివాసితుల్లోనే మేము ఉంటామని చెప్పి కొంతమంది మొరాయించినప్పుడు కూడా వారిని కన్విన్స్ చేసి వారికి చెప్పే విధంగా చెప్పి మొత్తం అధికారులందరూ కూడా ఏదైతే ఉందో 262 పునరావాస కేంద్రాలు అయితే మాత్రం ఉప్పాడ తీర ప్రాంతంలో ఏర్పాటు చేశారు జిల్లా మొత్తంగా. ఈ మొత్తం ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చర్చిలు కావచ్చు, ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా పునరావాస కేంద్రాలుగా మార్చివేశారు. మొత్తం ఇప్పటికే మొత్తం ఇప్పుడు మనం విజువల్లో చూసాం, ఈ మొత్తం కూడా ఈ మునిగిపోయిన ముంపుకు గురైన నిర్వాసితులు మొత్తం కూడా నిర్వాసిత ప్రదేశాలకి తరలించి వారికి ఉదయం నుంచి టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా అందిస్తున్నారు. వారికి తగ్గ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి పాలు, అదేవిధంగా వారికి స్నాక్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సముద్రం తుఫాను మరి కొద్దిసేపట్లో తీరాన్ని తాకనుంది. ఈ తీరాన్ని తాకే సమయంలో ఎటువంటి అలజడులు ఉంటాయి, అలజడులు మొత్తం కూడా సముద్రంలో మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి రాకాసి అలలు ఉవ్వెత్తున ఒక భీకరమైన వాతావరణం సముద్ర తీర ప్రాంతంలో అయితే మాత్రం
బలపడి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ వారు తెలుపుతున్నారు. ఇప్పటికే మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా సురక్షితమైన ప్రదేశాలకి అధికార యంత్రాంగం మొత్తం కూడా చేర్చారు. ఇంకా మరి కొందరు మత్స్యకారులు అయితే మాత్రం వారు గృహాల్లో ఉన్నారు, వారిని కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ తీరం దాటిన ఇంకా 5 గంటల పాటు ఈ సముద్ర తీర ప్రాంతం తుఫాను తీరం దాటినప్పుడు కూడా ఒక 5 గంటల పాటు ఈ ఎఫెక్ట్ సముద్ర తీర ప్రాంతాన్ని ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కామేశ్వరరావు, తీరం దాటిన తర్వాత ప్రభావం ఎలా ఉండబోతుంది? అలల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇక తుఫాన్ తీరం దాటే సమయంలో ఉప్పాడ తీరం మరింత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పుకోవచ్చా? తీరం దాటే సమయంలో కూడా భారీ ఎత్తున ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. తీరం దాటే సమయంలోనే కాదు, తీరం దాటిగా 5 గంటల పాటు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఈ తీరం వెంబడి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ 2 రోజుల పాటు ఈ తుఫాను సంబంధించిన అంటే గతంలో ఇంచుమించుగా 2023లో మిచెల్ తుఫాన్ అనేది ఈ రేషియోలో వచ్చింది. అప్పటి నుంచి 13 సంవత్సరాలుగా ఈ రేషియోలో తుఫాన్ రాలేదు. ఇప్పుడు మరొకసారి ఈ పెద్ద తుఫాను వచ్చిందని చెప్పి స్థానిక మత్స్యకారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తుఫాను దాటినప్పుడు కూడా మరో 5 గంటల పాటు ఈ తీరం వెంబడైతే మాత్రం ఇదే ఎఫెక్ట్ కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇంచుమించుగా రేపు ఎల్లుండి కూడా మొత్తం కంప్లీట్గా మొత్తం ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు ఏదైతే ఉందో శ్రీకాకుళం టు తిరుపతి వరకు కూడా మొత్తం కూడా భారీ ఎఫెక్ట్ అయితే జరగనుంది, భారీ ఎఫెక్ట్ అయితే రానుందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పటికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు తుఫాన్ మీద మానిటరింగ్ చేస్తూ తుఫాను సంబంధించిన వాతావరణ శాఖ ఇస్తున్న నివేదికలను బట్టి కాకినాడ జిల్లా అదేవిధంగా పక్కన మచిలీపట్నం కృష్ణా జిల్లా సంబంధించిన ఇటు విశాఖ జిల్లా కలెక్టర్లతో అప్రమత్తం ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ తుఫాను ఎదుర్కొంటే తుఫాను తీరం దాటే సమయంలో ఎటువంటి అలజడులు ఉంటాయి, దానికి సంబంధించిన చేయాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన తుఫాను ఏ విధంగా ఎదుర్కొనాలి, తుఫాను వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా తుఫాను ఎదుర్కోవచ్చు అనే దాని మీద పలుమార్లు అయితే సమీక్షలు అయితే నిర్వహించారు. దానికి సంబంధించి ఇందాకే కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి తుఫాను ఎఫెక్టెడ్ ప్రదేశాలు మొత్తం కూడా హై అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి తుఫాను తీరం దాటిన 2 రోజుల వరకు కూడా గస్తీని కొనసాగించండి, ఎవరిని కూడా ఈ తుఫాను తీరం దాటిన 2 రోజుల తర్వాత వరకు కూడా ఎవరిని కూడా తీరం వెంబడి వెళ్ళనీయకండి. తుఫాను దాటిన అనంతరం కూడా నార్మల్గా వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ ఏదైతే ఉన్నారో అప్పటి వరకు కూడా వీళ్ళందరినీ అలౌ చేయొద్దని చెప్పి సీఎం చంద్రబాబు అయితే మాత్రం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలకి జిల్లా కలెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా మొత్తం ఇటు తుని అద్దరపేట నుంచి ఇటు కాకినాడ వరకు కూడా 7 మండలాలు తుఫాను ఎఫెక్టెడ్ సంబంధించిన ప్రాంతాలుగా గుర్తించారు. 7 మండలాలు కూడా భారీ ఎత్తున ఏదైతే ఉందో మొత్తం అధికారులందరినీ కూడా తరలించారు. దానికి సంబంధించి ముందస్తుగా తుఫాను వచ్చిన తర్వాత ఎఫెక్టెడ్ అయితే ఎటువంటి సహాయ చర్యలు అందేయాలి అనే దాని మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, అదేవిధంగా మెడికల్, హెల్త్ అండ్ రెవెన్యూ తీర ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా మొత్తం హాస్టల్ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, బెటాఫ్ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ తుఫాను ఏదైతే భారీ ఏర్పాటు